దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమనక ఈరోజు 2024 సంవత్సరము డిసెంబర్ నెల 23వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యమును పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 3:16 మనము చదువుకుందాము. ధ్యానించకపోయే ముందు వాక్యాన్ని మనం చదువుకుందాము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఇక్కడ కొద్దిగా మీరు అర్థం చేసుకోవాలి. దేవుడు లోకమును ప్రేమించెను. లోకమును అనగా లోకములోని మనుషులు నశింపకుండా ఉండాలని, వారు నశించకూడదు అన్న దేవుని యొక్క ఉద్దేశము, దేవుని బలమైన కోరిక, దేవుని ఆశ. లోకములోని ప్రజలు నశించకూడదు అనే ఉద్దేశాన్ని దేవుడు నెరవేర్చుకొనుటకు తన సొంత కుమారుని లోకములోనికి పంపిన అంశాన్ని మనం ధ్యానించుకుంటున్నాము. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించినట్లు మనము చూస్తున్నాము. లోకమును అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, లోకములోని ప్రజలను దేవుడు ప్రేమిస్తున్నాడు కనుకనే ప్రజలందరినీ పాపబంధముల నుండి విడిపించుటకు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపినట్లు మనము నేటి ధ్యానవాక్యములో చూస్తున్నాము. దేవుడు లోకాన్ని ప్రేమించట్లేదు, లోకములోని మనుషులను ప్రేమిస్తున్నాడు కదా. ప్రియ దేవుని బిడ్డలారా, ఏర్పాటు కాబడిన సృష్టి అంతయు మానవుల కొరకే. ఈ సృష్టి అంతా, యావత్ సృష్టి, భూమి, ఆకాశము, సూర్యచంద్రులు, నక్షత్రాలు మొత్తం అన్నీ మానవుని కొరకే నిర్మించాడన్న సంగతి మనము విస్మరించకూడదు. మానవుని మనుగడకే ప్రాణవాయువు, నీరు, మంచి వాతావరణము, సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, నక్షత్రాలను దేవుడు కలుగజేసి మనుషులను ప్రేమిస్తున్నాడు. లోకమునైనను లోకములో ఉన్నటువంటి శరీరాశను, నేత్రాశను, జీవపు డంబమును ప్రేమించకూడదనియు, అవన్నీ తండ్రి వల్ల పుట్టినవి మాత్రము కావు కాబట్టి అవి లోక సంబంధమైనవని యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 15లో కూడా వివరించబడిన దివ్యమైన మాటలను మనము చూస్తున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ప్రేమిస్తున్నది మనుషులను, లోకమును కాదు, మనుషులను. మనుషులు వెలుగులో జీవించాలని దేవుడు ఆశపడుచున్నాడు. కాబట్టి ప్రతి మనిషి మన రక్షకుడైన యేసును విశ్వసించి దేవుడు అనుగ్రహించే రక్షణ పొందుకోవాలి. ఆ రక్షణ పొందుకోవాలన్నటువంటి ఆశే దేవునిది. ప్రతి మానవుడు, ఏ మానవుడు కూడా నశించుట దేవునికి ఇష్టం ఉండదు. ప్రతి మానవుడు యేసు ప్రభువుని విశ్వసించి దేవుడు అనుగ్రహించే రక్షణ తప్పకుండా పొందుకోవాలి. ఈ రక్షణ పొందుకునే ముందు మానవుని యొక్క పరిస్థితి ఏమిటంటే, జీవన స్థితిగతి ఏమిటంటే, రక్షణ పొందుకుంటానికి అర్హత దీనత్వము కలిగి ఉండాలి, నిరాడంబరత కలిగి ఉండాలి, క్షమాగుణము కలిగి ఉండాలి, దేవుడిచ్చు జ్ఞానాన్ని కలిగి ఉండాలి, అన్నిటికంటే ముఖ్యమైనది ప్రేమ కలిగి ఉండాలి, ఆత్మ సంబంధము ప్రతి మనిషి కలిగి ఉండి విశ్వాసముతో దేవుని ప్రార్థించుకుంటూ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు.
మరి ప్రియ దేవుని బిడ్డలారా, ఇందులో మనము చెప్పుకున్నటువంటి మాటల్లో ఎవరైనా తనంతట తనే హృదయ పరిశోధన చేసుకోవాలి. దీనత్వం కలిగి ఉన్నావా? నిరాడంబరత మనం కలిగి ఉన్నామా? క్షమాగుణము మనలో ఉన్నదా? దేవుడిచ్చిన జ్ఞానము మనలో ఉన్నదా? ప్రేమ కలిగి ఉన్నామా అనే ప్రశ్న వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే అవి సవరించుకొని దేవుని యందు విశ్వాసముతో దేవుని ప్రార్థిస్తుండాలి. ఇవన్నీ కలిగి ఉన్నప్పుడు లోకాన్ని జయించి దేవుని మహిమపరుచుకోవాలి. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయనా, నీ పాదములకు స్తోత్రములు. తండ్రి, నీ దివ్యమైనటువంటి వాక్యాన్ని నిత్యము మేము ఇలా ధ్యానించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు తండ్రి. కృపగల నాయనా, నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ప్రతి బిడ్డ తండ్రి, నీవు అనుగ్రహించే ప్రేమ, దీనత్వము, నిరాడంబరత, క్షమాగుణము ఇవన్నీ కలిగి ఉండి నిన్ను ప్రార్థించుకునే గొప్ప భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.